పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్లలోకి అనుమతించడం లేదనే వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది బరిలో నిలిచారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 15 పోలింగ్ కేంద్రాల మధ్య అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇటు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అలాగే అక్కడ ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 30% పైగే పోలింగ్ నమోదు అయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో దాదాపుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు. అంటే హింసాత్మక అంటే బూత్ లెవెల్లో చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే ఘటనలు అయితే జరిగినటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఇక్కడ అంటే పోలింగ్ ఏజెంట్ల పైన దౌర్జన్యాలు, తర్వాత ఓటింగ్ కు వచ్చేటువంటి వారిపైన దౌర్జన్యాలు మినహాయిస్తే పెద్ద గొడవలు లేవని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాన నాయకులైనటువంటి ఇరు పార్టీలకు సంబంధించిన వారిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే కొద్దిసేపటి క్రితం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప నుంచి ఎర్రగుంట్లకు తరలించడం జరిగింది. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ నుంచి ఆయన అక్కడే ఉన్నటువంటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి, అంటే నిడిజివి గ్రామంలో ఉంటున్నటువంటి సుధీర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు, అనుచరులతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి అంటే తనను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు కడపకు తరలించడం ఏంటని అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి వైఎస్ అవినాష్ రెడ్డి సిద్ధపడ్డారు. ఈ తరుణంలోనే అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పోలీసుల తీరును నిరసిస్తూ ఎర్రగుంటలో, అంటే ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఎర్రగుంట పట్టణంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అక్కడ కడప నుంచి పోలీసులు ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించడం, ఆయన అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇంటికి వెళ్లడం, అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అనుచరులు చేరుకోవడము ఈ విధానానికి దారి తీసిందని మనం చెప్పుకోవచ్చు. అవినాష్ రెడ్డి అయితే ప్రస్తుతము సుధీర్ రెడ్డి ఇంటి వద్ద నుంచి ఎర్రగుంట్లకు ర్యాలీగా పెద్ద ఎత్తున బయలుదేరినటువంటి పరిస్థితి కూడా ఉందని మనకు సమాచారం ఉంది. అలాగే
ఇప్పటికే కోయ ప్రవీణ్ అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందుల ప్రాంతంలోనే తిష్ట వేశారు. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా ఆయన తన సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకైతే ఆయన తుమ్మలపల్లి, తర్వాత కొత్తపల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి, ఎర్రిపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యవేక్షించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇవాళ ఉదయం వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీ మెంబరు తుమ్మల హేమంత్ రెడ్డిని తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కర్రలు రాడ్లు పట్టుకొని ఇంటి చుట్టూ మూగి ఉన్నారు అంటే చుట్టుముట్టి ఉన్నారు అనేటువంటి సమాచారం ఒక వీడియోను ఆయన బయటికి రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పోలీసు శాఖ అప్రమత్తమై తుమ్మలపల్లిలో ఉంటున్నటువంటి హేమంత్ రెడ్డి ఇంటికి ఇద్దరు సిఐ స్థాయి అధికారులతో పాటు మరికొంతమందిని సిబ్బందిని పంపించి అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేసుకునేటువంటి పరిస్థితి కూడా కల్పించారు. అలాగే అతన్ని ఇంకా మిగతా అంటే మండల పరిధిలో ఉంటున్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షించడానికి కూడా అనుమతినిస్తూ ఆయన వెంట పోలీసు ఎస్కార్ట్ ను కూడా నియమించామని కూడా కోయ ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పులివెందుల ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఎన్నికలు ప్రస్తుతానికి అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట ప్రాంతంలో ఉంటున్నటువంటి నడింపల్లి గ్రామంలో ఎన్నికల సిబ్బందే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తున్నటువంటి సమాచారంతో అక్కడికి వెళ్ళినటువంటి స్థానిక అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి ఎర్రగా సుబ్బారెడ్డి అక్కడ సిబ్బందితో తర్వాత పోలీసులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఒంటిమిట్ట మండల కేంద్రంగా ఉంటున్నటువంటి ప్రధానమైన పోలింగ్ బూత్ జిల్లా పరిషత్ హై స్కూల్ కు చేరుకొని అక్కడ పరిస్థితిని మంత్రి కూడా సమీక్షించారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి మీడియాతో కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి వైసీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి జిల్లాలో 2 చోట్ల కూడా నెలకొని ఉంది. దీనికి భయపడే వైసీపీకి చెందినటువంటి నాయకులు తమపై అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ 2 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తథ్యమని కూడా ఆయన మంత్రి వెల్లడించడం జరిగింది. శాలిని, హుస్సేన్, ఇప్పుడైతే పోలీసులు మాత్రం ఓటు వేయడానికి రావాలని అక్కడ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారా ఓటు వేయడానికి గ్రామస్తులు? అంటే దాదాపుగా పులివెందుల ప్రాంతంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 50% కూడా అంటే తుమ్మలపల్లి అంటే సమస్యాత్మకమైనటువంటి తుమ్మలపల్లి వంటి ప్రాంతంలో దాదాపు 50% పైగా కూడా ఓటింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మిగతా చోట్ల చాలా వరకు ఏదైనా గొడవలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఓటర్లు కూడా బయటికి రావడానికి సుముఖంగా లేరనిపిస్తుంది. అయితే ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు ఓటర్లను రప్పించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అంటే పోలింగ్ బూతులు ఒక చోటు నుంచి మరొక చోటికి మార్పించడంతో మరికొన్ని వాహనాల్లో ఓటర్లను తీసుకెళ్లి ఓటు వేయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడే లంచ్ తర్వాత మరికొంతమంది అంటే ఓటర్లు భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ మనం పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.